ఎంత అవగాహన కల్పించినా సైబర్ నేరాల బారిన పడుతున్నారు ఉద్యోగులు. ఇటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున డిజిటల్ అరెస్టుల పేరుతో లక్షల రూపాయలు దోచేస్తున్నారు కేటుగాళ్ళు. అయితే దీన్ని నివారించడం కోసం పెద్ద ఎత్తున డిజిటల్ అరెస్టులకు వ్యతిరేకంగా పోలీసులు ఒక పక్క ప్రచారం చేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారం చేస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులనే సైబర్ నేరగాళ్ళు టార్గెట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడలో రీసెంట్గా ఇద్దరు అధికారులని తమ మీద నేరారోపణలు వచ్చాయి, మేము ఏసీబీ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీకు క్లీన్ చిట్ రావాలి అంటే డబ్బులు పంపాలంటూ ఫోన్స్ వచ్చాయి. ఇదే అదునుగా భయపడిన ఇద్దరూ కూడా లక్షలు వదిలించుకున్న పరిస్థితి. తాము ఎవరైతే సైబర్ నేరగాళ్ళు చెప్పిన అకౌంట్లకి 2.5 లక్షల రూపాయల చొప్పున ఫోన్పే చేసిన పరిస్థితి కూడా వచ్చింది. దీంతో ఈ విషయాన్ని తోటి సహచరులు ఉద్యోగులతో చెప్పడంతో తాము డిజిటల్ అరెస్ట్ అయ్యామంటూ ఉద్యోగులు గమనించారు. వెంటనే పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పరిస్థితి అయితే కనిపించింది. ఇప్పటి వరకు కూడా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాము, అటువంటి బారిన పడకుండా చర్యలు తీసుకోవాలంటూ ఒక పక్క ప్రభుత్వం చెప్తుంది, పోలీసు యంత్రాంగం చెప్తుంది. కానీ ఆ బారిన ప్రభుత్వ ఉద్యోగులే పడడం ప్రస్తుతం ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి. ఏసీబీ పేరుతోటి ఫోన్స్ రావడం ట్రాప్ అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇటువంటి ఏమైనా జరిగితే తమకు ఫిర్యాదు చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సాధారణ ప్రజలు మోసపోవడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వ ఉద్యోగులే మోసపోవడం, అందులో కూడా ఏసీబీ నుంచి అవినీతి ఆరోపణలు వచ్చాయి మాకు, మేము ఖచ్చితంగా మీ మీద ఎంక్వైరీ చేస్తాము, ఈ ఎంక్వైరీ జరగకుండా ఉండాలి అంటే మాకు లక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఫోన్స్ రావడం, దానికి సంబంధించి అధికారులు వెంటనే స్పందించి ఆ డబ్బులు వేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నిజంగా నిజాయితీగా తమ సర్వీస్ పనిచేసి ఉంటే కనుక, అవినీతి ఆరోపణలు లేకపోతే కనుక ఏసీబీకి ఎందుకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు అనే ఒక అనుమానం కూడా ప్రస్తుతం అయితే ప్రజల్లో కలుగుతుంది. అధికారులే, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలకి నిత్యం అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఏసీబీ పేరుతో జరిగిన డిజిటల్ అరెస్ట్లో ప్రస్తుతం డబ్బులు పోగొట్టుకోవడం విజయవాడలో హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఈ పరిస్థితి, కొంతమంది పరువు పోతుందనే భయంతో చెప్పలేక ఉండిపోతే కొంతమంది ధైర్యం చేసి పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద అప్రమత్తం ఉండకపోతే కనుక భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.